గైస్ ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయితే వేసుకున్నాను అనమాట. సో చూద్దాం, సాయంత్రం వరకు జ్వరం వస్తుంది, తలకాయ వస్తుంది, తిమ్మిరెక్కుతుంది, ఏమేమో చెప్పారు. మన డైమండ్ బాడీ కాబట్టి ఏమంటావు భరత్, వస్తుందా నాకు పక్క అవుతుంది. చూద్దాం చూద్దాం. ఈ బుడ్డవాడు కూడా వేసుకోండు. నాకేం రాదు, నీకు అప్పుడే చేతి మీరు ఎక్కిందను కొద్దిగా. సో గైస్ టైం వచ్చేసి 11:22 అవుతుంది అనమాట. సో మనం ఏం జరిగింది వెళ్తుంది. సో మన డిన్నర్ అయితే 4 ఓలెగ్స్ అనమాట. అట్లనే దాంతోపాటు చికెన్, దాన్ని శాండ్విచ్ చేసుకోవాలి. సో పొద్దున్నే వ్యాక్సిన్ వేసుకున్నా, పొద్దున కాదు మధ్యాహ్నం వేసుకున్నా. ఇంతవరకు జ్వరం అయితే రాలేదు. అయ్యగారి గురించి తెలిసిందే కదా, మనం పిక్చర్ స్ట్రాంగ్. సో పొద్దున్నే జిమ్ పోయినా, అంటే ఇంటి నుండి వచ్చేటప్పుడే అక్కడనే ముందే జిమ్ వేసుకొని వచ్చేసిన. సాయంత్రం జిమ్ పోలేదు, ఆల్రెడీ అది ఇది వేసుకున్నా కాబట్టి కొంచెం ఏమన్నా అదే కొంచెం ఫటీగ్ ఎక్కువ వచ్చి, అలసట ఎక్కువ వచ్చి జ్వరం గిరం వస్తుంది అనుకున్నా, కానీ ఏం రాలేదు. అందుకని వస్తుంది అనుకొని జిమ్ పోలేదు, రాలేదు. పోయి ఉంటాయి జిమ్కి అయితే. సో ఇప్పటికైతే ఏం లేదనమాట జ్వరం గిరం. చూద్దాం, రేపు పొద్దున వరకు చూద్దాం. ఇప్పుడైతే దీన్ని మొత్తం ఆమ్లెట్ వేసి శాండ్విచ్ చేసుకొని ఇచ్చిపడేది. The next day. వాట్సాప్ గైస్, ఎక్కడో కొడుతుంది సీనా. సో జ్వరం గీరం ఏం రాలేదు, వస్తుందేమో అని చెప్పేసి మా వాళ్ళు ముందే టాబ్లెట్ గిబ్లెట్ కూడా తెచ్చి పెట్టేసిండు. ఏమైతే రాలేదు కానీ కొంచెం చెయ్యి నొప్పి ఉంది అంతే. చెయ్యి మొత్తం బరువు ఎక్కినట్టుంది. అది పిచ్చ కామనే అది అయితే. సో చెయ్యి నొప్పి అయితే ఒకటి ఉంది, జ్వరం అయితే ఏం రాలేదు. చలిపెట్టుడు అట్లాంటిది ఏం లేదు. మా ఆవిడేమో వణికిపోతుంది, మా తమ్ముడు. చూద్దాం, మనకైతే ఏం రాలేదు. ఏమైంది? నిన్న నాకేం రాదన్నావారా? తప్పు మాట్లాడాను నిన్న నైట్.
just tripping. సో గైస్ వర్కౌట్ అయితే అయిపోయింది అనమాట. ఈరోజు ఖాళీ ఆర్మ్స్ ట్రైన్ చేసిన, బైసెప్స్ ట్రైసెప్స్ మీరు వీడియోలో చూసే ఉంటారు. సో ఓన్లీ ఆర్మ్స్ చేసిన, ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వదలుచుకోలేదు. అయినా గట్టిగానే చేసిన వర్కౌట్స్ అయితే, ఏడా తగ్గలేదు. చూద్దాం, ఇప్పుడు చేస్తుంటే కూడా చేతు పెయిన్ ఉంది, వ్యాక్సిన్ వేసుకున్న చెయ్యి పెయినే ఉంది, ఇది లెఫ్ట్ హ్యాండ్. అయినా పర్లేదు, గట్టిగానే చేసిన. చూద్దాం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో కాదో అని చెప్పేసి. నాకైతే ఇప్పటికైతే ఫీల్ ఏం లేదు, జస్ట్ పెయిన్ ఒకటి, జస్ట్ చెయ్యి ఒకటే కొంచెం బరువు ఉంది. మనం లాటరల్ రైజర్స్ కొడుతుంటే మన లాటరల్ డెల్ట్ ఎట్లుంటుంది సోర్నెస్ అట్లుందనమాట, చెయ్యి సోర్నెస్ అంతే ఉంది, అంత మించి ఏం లేదు. సో ఇప్పుడైతే చికెన్ పోయి తెచ్చుకోవాలి. చికెన్ టైం ఏదైతుంది బుడ్డ? సో టైం వచ్చేసి 9:25 అవుతుంది అనమాట. సో ఎట్లున్నాయి వీడియోస్, బాగున్నాయా బాగాలేవా? బాగాలేవా? బాగుందా బాలేదా? బాగుండి బాలేదా? ఏదో ఒకటి కామెంట్ చేసి చెప్పండి. రెగ్యులర్గా డే బై డే వీడియోస్ పెడుతున్నాం కదా, బ్లాగ్స్ ఎట్లున్నాయి, ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? మంచిగా అనిపిస్తుందా లేదా? కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది చేయాలా వద్దని చెప్పేసి. సో అంతే అనమాట. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి గైస్. ఉంటా, బాయ్, పీస్.